వినుటకు చెవులు దేనికి ఇచ్చాడు? వినడానికి చెవు కలిగిన వాడు, అంటే సందేశాన్ని చెప్పి వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. అంటే దాని సందేశాన్ని స్వీకరించడానికి వాళ్ళ యొక్క ఏమండి చెప్పింది వినాలి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో ఈ లూదియా ఏం చేసింది? అప్పుడు లూదియాను దైవజనురాలు ఏం చేస్తుంది? చెప్తుంటే సంగతులు, దేవుని సంగతులు చెప్తుంటే ఏం చేస్తుంది? వింటుందా? కుంకుమ అమ్ముకుంటుందా? లేదా పసుపు అమ్ముకుంటుందా? లేదంటే చీరల గురించి మాట్లాడుతుందా? సంఘంలో చాలామంది చెప్పి వినరండి, వినడానికి ఇష్టపడరు. బౌద్ధ అవతారాలాగా ఇక్కడ కూర్చుంటారు కానీ మనసు అంతా ఎక్కడో ఉంటుంది. చెవి ఏమి ఎక్కలేదు, ఎక్కడ పెట్టమన్నాడు? వినండి. ఏమంటున్నాడమ్మా? దైవ భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు దైవభక్తులే, దేవుని భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, పౌలు చెబుతున్న మాటల, సంఘానికి చెబుతున్న మాటలు వినుచుండెను. వినాలి ముందు. వినుట వల్ల విశ్వాసం, వినుట క్రీస్తుని గురించిన మాట అని చెప్పిన మాట మనం విన్నప్పుడు వినాలి కదా ముందు. చాలా